ఆదిలాబాద్ లో పులి కోసం గాలిస్తున్న అటవీ అధికారులు పులి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పత్తి చేనులో మహిళపై దాడి చేసి చంపడంతో ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే జడుచుకుంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లా వాసులకు పంట చేలకు వెళితేనే ఉపాధి. ప్రస్తుతం పత్తి ఏరే సమయం. ఎత్తుగా పెరిగిన పత్తి మొక్కల్లో పులి ఏ మూలన మాటు వేసుకుందో తెలియని పరిస్థితి. ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు పులులు జతకట్టే సమయం. ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యం వల్ల గతి తప్పి ప్రవర్తిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. రక్షణ పద్ధతులు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. తలకు వెనుక భాగంలో మాస్కులు ధరించాలని తెలిపారు. మనిషి ఆకారంలో ఉంటే మాస్కులను చూసి పులి పారిపోతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు రైతులకు అధికారులు మాస్కులు పంపిణీ చేశారు. పత్తి ఏరుతున్న రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. పత్తి ఏరుతున్న సమయంలో సుమారు 10 మంది గుంపుగా ఉంటే మంచిదని అధికారులు చెబుతున్నారు. గొర్రెలు పశువుల కాపరులు ఉదయం 10 గంటల వెళ్లి తిరిగి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కాపరులు రైతులు తప్పనిసరిగా మాస్కులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పులి ఎదురైతే మాస్క్ ధరించి చేతులు పైకి ఎత్తి వెనక్కి నడవాలని, అలా చేస్తే పులి దాడి చేయకపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పులి దాడి నుంచి బయటపడేందుకు స్థానికులకు అక్కడ అధికారులు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అందులో భాగంగానే మాస్కులను కూడా పంపిణీ చేస్తున్నారు. మాస్కులు ఎలా ధరించాలి అనే విషయాన్పైన అవగాహన కల్పిస్తున్నారు. గుంపుగా ఉండాలి, 10 మంది ఉంటేనే చేలకు వెళ్ళండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే పులి తనకంటే హైట్ ఉన్న వాళ్ళపైన దాడి చేయదు అని పులికి సంబంధించిన సైకాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తుండడంతో అవి వచ్చినప్పుడు నిల్చొని ఉండాలని చెప్తున్నారు. అలాగే మాస్కులు వెనక వైపు తలకి కూడా ఉండటం వల్ల చూస్తున్నట్టుగా పులికి కనిపిస్తుంది, దీంతో వెళ్ళిపోతుంది అంటూ కూడా పులి సైకాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పడంతో అధికారులు వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కూడా వెనక నుండి వచ్చి దాడి చేయడంతో ఈ రకంగా మాస్కుల వల్ల కొంచెం సేఫ్ గా ఉండొచ్చు అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. सलीम जावेद जानम सलीम एक आदमी